రైట్ ఇక భువనగిరి సభను సక్సెస్ చేద్దాం. సంపన్న వర్గాలు భారీగా సభకు తరలి రావాలి. టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృత పర్యటన ఒక వార్తనైతే చూస్తున్నాం. నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన బాధ్యతలు స్వీకరించినప్పటి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మీటింగ్లకు హాజరవుతా ఉన్నది పటేల్ వనజక్క. ఒకసారి మనం వనజక్కతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా ముందుకు దూసుకెళ్తున్నది, ఏ విధంగా నడుస్తూ ఉన్నది, ప్రజలు నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి ఏ విధంగా అనుకుంటా ఉన్నారు, అసలు పబ్లిక్ టాక్ ఏందని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ విషయం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జూలై 5న యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ పిలుపునిచ్చారు. సభా సన్నాహాల కార్యక్రమంలో భాగంగా ఆమె బృందం ఆదివారం ఆలేరు మండలంలో పర్యటించిన నాయకులు కార్యకర్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల ప్రజలు సభకు సంఘీభావం ప్రకటిస్తూ భారీ సంఖ్యలో తరలివస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యాల సాధనకు బడుగు బలహీన వర్గాలంతా ఏకమై ముందుకు సాగాలని పటేల్ వనజ కోరారు. మల్లన్న ప్రారంభించిన ఉద్యమానికి ప్రజల మద్దతు పెరుగుతోందని, బహుజన రాజ్యాధికార స్థాపన కోసం జూలై 5న సభ కీలకమన్నారు. మేమంతో మాకంతా అనే నినాదంతో పార్టీ ముందుకు సాగుతుందన్నారు. సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భిక్షపతి గౌడ్, శంకరన్న, సుశీల, పిఆర్ఓ శ్రీనిధి, జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు, ఉపాధ్యక్షులు చింతకింది ఉషా, కీర్తి, మోత్కులపల్లి రఘు, చింతపండు వెంకటేష్, సంగురాజు, బాలకృష్ణ, చెక్కరవి, కొండ రమేష్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తని చూసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచి స్పందన వస్తుంది. ఏ విధంగా అంటే నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కోరి ఎంచుకుంటారు. ఎట్లా ఎంచుకుంటారు అంటే రాబోయేది బీసీ రాజ్యమే, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవడం ఖాయం, అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమవుతుందని కోరి ఎంచుకుంటున్న నేపథ్యం చూస్తున్నాం. కార్యకర్తలను ఉద్దేశించి కూడా తీన్మర్మలను ఒక 5 లక్షల బీమా అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఒకసారి వనజక్కతో మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టుకుంటూ వస్తూ ఉన్నది ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలు అయినపడుతుంది. హలో వనజక్క, నమస్తే. నమస్తే అన్న. అక్క, ఇప్పుడు మీరు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినప్పటి దాదాపుగా జిల్లాలన్నీ తిరుగుతూ ఉన్నారు. మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి స్పందన ఎట్లా ఉంది? నిజంగా ప్రజల స్పందన, నాయకుల స్పందన ఎట్లా ఉంది? ప్రజల స్పందన ఎక్కడికి పోయినా మనకు ఒక బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మేము చేరిన తర్వాత అన్ని జిల్లాల నుంచి దాదాపుగా నాకు నిరంతరం ఫోన్లు వస్తున్నాయి. యువకులు కూడా పెద్ద ఎత్తున జైనింగులు ఎక్కడ చూసినా కూడా ఉద్యమకారులు కూడా ఈ పార్టీ పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉన్నదన్న. అన్ని జిల్లాలలో కూడా నేను దాదాపుగా కొన్ని జిల్లాలు తిరిగిన. ఈ రోజు అయితే మరి మేము మంచిర్యాలలో ఉన్నాము. కొంచెంసేపట్ల మీకు ఇది కూడా మాకు ఇక్కడ జరగబోయే మీటింగ్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిపాలన గురించి ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పుకోవచ్చా? కీలకంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ టైం కూడా అయిపోయింది, అప్డేట్ అయిపోయింది వాళ్ళది. కాబట్టి నెక్స్ట్ 2029 ఏది ఉండదు. ఇక వాళ్ళందరూ దుకాణాలు మూసుకోవాల్సిందే. ప్రజలు కూడా ఆ తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంతకాలంగా కూడా 78 సంవత్సరాల పరిపాలనలో ఈ రోజు పాలక వర్గాలు చేసిన ఏదైతే ఉన్నదో అలా ఒక పరిపాలన, ప్రజాపాలనలు, ఈ తెలంగాణ ఉద్యమము ఇవన్నీ కూడా ప్రజలు చూసిండ్రు పెద్ద ఎత్తున. ఈ రోజు ప్రజలు కూడా తీర్పు మేమెంత మందిమో మాకంత వాటా, మా వాటా మాది, మేము ఎంత మంది ఉంటే ఆ వాటా కావాలనే దాంతోనే ఇవాళ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మరి ఒక కొత్త పార్టీ రావడం ఇవాళ ప్రజల కోసము. మన బీసీ సమాజం అంతా కూడా దానికోసం ఎదురు చూస్తున్నది. ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెట్టడం ఖాయం. ఓకే అక్క, అయితే మీరు అడవిలో పనిచేసినప్పుడు ఏ సిద్ధాంతాల కోసం అయితే పనిచేసారో అది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అచ్చుగుద్దినట్టుగా కనబడుతుందా? ఆ సిద్ధాంతాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కనబడుతుంది. దాన్ని ఇంకా మరి మునుముందు అలాంటి సెక్షన్ అంతా కూడా ఆ రాజకీయాల వైపు రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారనే మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా చాలా మంది జాయిన్ అయినట్టున్నారు. చాలా మంది జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అవుతారు. భువనగిరి సభలో పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉంటాయి. ఖచ్చితంగా భువనగిరి సభ కూడా ఒక బీసీ రాజ్యాధికారానికి ఒక మైలురాయిగా నిలవబోతుంది అది రాబోయే. రైట్. అంటే ఇప్పుడు ఈ జూలై 5న జరగబోయే సభ గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అసలు జూలై 5న తీన్మార్ మల్లన్న ఏం చెప్పబోతున్నాడు అన్న? అక్క, మరి ఏం చెప్పబోతున్నాడు అంటే దిశానిర్దేశం, తెలంగాణ బడుగు బలహీన వర్గాల కోసం ఏమైనా చెప్పబోతున్నాడు అక్కడ? ఖచ్చితంగా భువనగిరి సభ ఒకప్పటి తెలంగాణ ఉద్యమం సమయంలో మరి
జనసభ అయితే ఎట్లా జరిగిందో అక్కడ నుంచి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, ఆ రోజు పెట్టి బెల్లి లలితక్క లాంటి వాళ్ళు ఎంతో మంది అలా అమరులయ్యారు. కనీసం వాళ్ళ అమరత్వము, వాళ్ళ త్యాగాలు అవన్నీ కూడా ఈ రోజు సమాజంలో అర్థవంతంగా ఈ సమాజము ఇంకా అదే స్థితిలో ఉన్నది. కాబట్టి నెక్స్ట్ దాన్ని ఒక ఆ అమరవీరుల త్యాగాలను, మారోజు వీరన్న, బెల్లి లలితక్క వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే శ్రీకాంతాచారి వీళ్ళంతా వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిండ్రో ఆ త్యాగాల వెలుగులో ఆ త్యాగాలను భుజానేసుకొని రేపు రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా అదే మార్గంలో సామాజిక తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధించడానికి, బీసీ రాజ్యాధికారం చేపట్టడానికి ఆ నినాదంతోనే రేపు ఆ ప్రకటన చేస్తాడు మల్లన్న గారు. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ. మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనాలలో చాలా ఆసక్తిగా జాయిన్ అవుతున్నారు, ఆసక్తిగా ముందుకు పోతుంది. 2029 మాదే. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ బంద్ జరిగే మీటింగ్ రాజ్యాధికారానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది ఖచ్చితంగా. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జూలై 5వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభ. నిజంగా 1,00,000 మందికి ఎక్కువనే అయ్యేటట్టున్నారు. ఈ మూమెంట్ చూస్తూ ఉంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ 1,00,000 మందికి ఎక్కువ అయ్యేటట్టున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలు. నిజంగా రాబోయేది బీసీ రాజ్యమే. ఇక బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఏది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇక నూకలు చెల్లిపోయినాయి. ఇక అయిపోయింది, ఇలా పని అయిపోయింది. అగ్రకులాల పార్టీలకు ఏదైతే వత్తాసు వరకటోళ్ళు ఉన్నారో ఇక మనం మొత్తం ఈ జెండాలు ఇడిచిపెట్టేసి వచ్చేస్తున్న నేపథ్యం చూస్తున్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీలకు. నిజంగా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడతా ఉన్నారని వనజక్ అంటా ఉన్నది. అలాగే అన్నంలో అక్కడ అడవిలో పనిచేసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, నిజంగా ఏ సిద్ధాంతాల కోసం అయితే పనిచేసారో ఆ సిద్ధాంతాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కనబడుతున్నాయంటే 100% అదే అసలు గన్ను విడిచి ఈ జెండా పట్టుకున్నట్టున్నదని చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే భువనగిరిలో సభ సక్సెస్ విజయవంతం చేద్దామని ఈరోజు మంచిర్యాలలో కూడా ఉంది అక్క మంచిర్యాలలో ఉందట మీటింగ్. దానికి సంబంధించి మీటింగ్ కూడా వెళ్తున్నట్టుంది. ఇది భువనగిరి న్యూస్.